హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇవాటి వీడియోలో మనము నెటెడ్ రిబ్బన్తో డోర్ హ్యాంగింగ్ ఎలా చేయాలో చూద్దామంటండి. దానికి నేను డిఫరెంట్ కలర్ ఆఫ్ నెటెడ్ రిబ్బన్స్ అయితే యూస్ చేశాను. నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ నెటెడ్ రిబ్బన్ తీసుకుంటున్నాను. అందుకని ఇది 4 లైన్స్ వస్తే బాగుంటుందని ఇక్కడ నేను 4 లైన్స్ థ్రెడ్‌ని ఒక రింగ్‌కి పైన హ్యాంగ్ చేయడానికి ఒక రింగ్ వేశాను. ఆ రింగ్‌కి 4 లైన్స్ థ్రెడ్‌ని నాట్ అయితే వేసేసాను. ఇక్కడ నేను నెట్టెడ్ రిబ్బన్‌ని డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశానండి. మీ దగ్గర ఒకే కలర్ లేదా 2 కలర్స్ ఉంటే అలా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఒక కలర్ నెట్టెడ్ రిబ్బన్ నేను యాక్చువల్‌గా 1½ మీటర్ అయితే తీసుకున్నాను. మీరు మీ లెంగ్త్‌ని బట్టి మీరు ఎన్ని కలర్స్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చండి. ఇక్కడైతే ఫస్ట్ నేను 1½ మీటర్ నెట్టెడ్ రిబ్బన్ యెల్లో కలర్ తీసుకుంటున్నాను. తర్వాత బ్లూ కలర్, మళ్ళీ తిరగా యెల్లో కలర్ ఇలాగే నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి దీన్నైతే నేను చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ గజమాల చేయడానికి హాఫ్ ఇంచ్ నెట్టెడ్ రిబ్బన్ అయితే యూజ్ చేస్తున్నానండి. అందుకనే ఇది కొంచెం వాల్యూమ్ బాగా పెద్దగా, గ్రాండ్‌గా కనిపించాలని 4 లైన్స్ చేస్తున్నాను. అందుకని నేను 4 లైన్స్ ఆఫ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క లైన్‌కి నేను డిఫరెంట్‌గా మళ్ళీ వేరే వేరే పీసెస్ కట్ చేసుకొని దానికైతే వేస్తున్నాను. ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని ఎలా చేశానో మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ అయితే హాఫ్ ఇంచ్ నెట్టెడ్ రిబ్బన్‌ని నేను 1½ మీటర్ అయితే ఫస్ట్ కలర్ తీసుకున్నాను. దాన్ని జస్ట్ ఇలాగా రన్నింగ్ స్టిచ్ వేసేసి తర్వాత కింద తీసేటప్పుడు మనం నీట్‌గా జరుపుకుంటూ వచ్చామంటే అది అలాగే చుట్టుకుంటూ రొటేట్ అవుతూ వస్తుంది. మనకి అదే అలా వస్తేనే నీట్‌గా లుక్ అయితే చూడ్డానికి బావుంటుందండి. అందుకనే మీరు ఈ స్టెప్‌ని మాత్రం కొంచెం పేషెన్స్‌గా చేయండి. మనకి అవుట్‌పుట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఎక్కడైనా సరిగ్గా రాలేదంటే అది కొంచెం ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఒక కలర్ అయితే నేను వేశాను. నెక్స్ట్ కలర్ నేను జస్ట్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను. ఇది మిడిల్ పార్ట్ అన్నమాట. తర్వాత మళ్ళీ యెల్లో కలర్ 1½ మీటర్. సేమ్ ఫస్ట్ 1½ మీటర్, తర్వాత 1½ మీటర్. పైన మళ్ళీ లాస్ట్‌లో నేనైతే బీడ్స్ వేశానండి. అప్పుడది నీట్‌గా మనకి ఒక లుక్ అనేది వస్తుంది. తర్వాత ఒక ప్లేట్ లాంటిది, గోల్డ్ కలర్‌ది ప్లేట్ లాంటిది అయితే వేశాను. ఆ తర్వాత ఇది బాల్ చూడండి, ఇది బీడ్ అయితే పెద్ద బీడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేశానండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. చెక్ చేసుకోండి. ఇది మనకి వేస్ట్ థర్మోకోల్ పీస్‌తో అయితే నేను ఈ బీడ్ అయితే రెడీ చేశాను. వులెన్ అండ్ కొంచెం లేస్. ఇప్పుడు చూడండి, ఒక లైన్ ఎలాగ వేశానో సేమ్ అలాగే 4 లైన్స్ వేయాలి. తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇంకా వేరే 2 కలర్స్ తీసుకున్నాను. లైట్ పింక్ అండ్ రెడ్ కలర్. స్టార్టింగ్‌లో ఒక చిన్న బీడ్, ఒక పెద్ద బీడ్ అలా వేసి ఆ లైన్ అయితే స్టార్ట్ చేయాలి. వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి మీరు ఎండింగ్ దాకా. అప్పుడు మీకు ఈజీగా ఇదైతే ఎలా చేసుకోవాలో తెలుసుకోవచ్చు. నేనిక్కడ నెట్టెడ్ రిబ్బన్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం దీపంతో ఎడ్జెస్ అయితే సెక్యూర్ చేసుకున్నానండి. యూజువల్‌గా అయితే అంత తొందరగా అయితే నెట్టెడ్ రిబ్బన్ పోదు. కానీ ఎలాగైనా మనము యూజ్ చేసేటప్పుడు అది పోగులు అది రాకుండా ఉండడానికి కోసం అయితే ఇలా చేశాను. ఇప్పుడైతే చూడండి, సెకండ్ కుల్లర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇలాగే నేను 4 పార్ట్స్ అయితే ఇక్కడ చేశాను. 4 కలర్స్, 4 పార్ట్స్ లాగా చేశాను. ఫస్ట్ అయితే యెల్లో అండ్ బ్లూ, తర్వాత లైట్ పింక్ అండ్ రెడ్. ప్రతిసారి మనం కలర్ చేంజ్ చేసినప్పుడు మనకి డివిజన్ కోసం అయితే ఈ బిగ్ బీడ్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. మీరు చేసుకోలేకపోతే మీకు మార్కెట్‌లో దొరికే ఏదైనా బీడ్స్ కానీ, మీ దగ్గరున్న ఏదైనా బీడ్స్ కానీ మీరిక్కడ యూజ్ చేయొచ్చు. లేదా మీకు బీడ్స్ అక్కర్లేదంటే కంటిన్యూయస్‌గా కూడా మీరు దీన్ని చేయొచ్చు. గజమాల అనేది కొంచెం బాగా వాల్యూమ్‌తో ఉండి చూడ్డానికి కొంచెం గ్రాండ్‌గా వస్తుంది కాబట్టి నేనిక్కడ 4 లైన్స్ చేస్తున్నానండి. మీరు సింగిల్ లైన్ కావాలి అంటే చేసుకోవచ్చు. లేదా డబుల్ లైన్ లేదా 3 లైన్స్ కావాలి అన్నా చేసుకోవచ్చు. అది మీ దగ్గరున్న మెటీరియల్స్ బట్టి, మీ చాయిస్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 4 లైన్స్ చేస్తున్నాను. 4 కలర్స్, 4 డివిజన్స్ చేసుకున్నాను. అలాగే 4 లైన్స్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 4 కలర్స్ నాది కంప్లీట్ అయిపోయింది. కింద హ్యాంగింగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బీడ్ వేసుకొని ఒక ఫ్లవర్ లాంటిది వేసుకున్నాను. క్రిస్టల్ ఫ్లవర్ అయితే వేసుకున్నాను. తర్వాత నేను కింద టాజల్స్‌కి కూడా 2 కలర్ నెట్టెడ్ రిబ్బన్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వైట్ వేస్తున్నాను. తర్వాత ఇంకొక కలర్.
మీరు సేమ్ కలర్స్‌తో అయినా చేయొచ్చు. నేనిక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను టాజల్స్‌కి. టాజల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా జాయింట్ చేసుకోవాలి అని చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నేనిక్కడ టాజల్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత దీన్ని గజమాలకి మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా! దానికి నేనైతే జాయిన్ చేసి నాట్ వేసేస్తాను. అప్పుడైతే మనకి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ టాజల్స్‌కి ఫస్ట్ నేను ఫ్లవర్ అండ్ బీడ్ వేసుకున్నాను కదా! తర్వాత నెట్టెడ్ రిబ్బన్ తీసుకొని దాన్ని సేమ్ అలాగే మనము గజమాలకైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే నీడల్‌తో రన్నింగ్ స్టిచ్ వేసేసి నీట్‌గా కిందకైతే నీట్‌గా తీసేసుకోవాలి. ఇక్కడ టాజల్స్‌కి కూడా నేను 2 కలర్ నెట్టెడ్ రిబ్బన్ అయితే యూజ్ చేస్తున్నానండి. చూడడానికి చాలా బావుంటుంది. ఈ టాజల్స్ అనేది మీకు ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇంకో కలర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను వైట్ కలర్ అయితే హాఫ్ మీటర్ తీసుకున్నాను. తర్వాత ఈ లావెండర్ కలర్ అయితే 1 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు టాజల్ లెంత్‌కి ఇదైతే సరిపోతుంది. మీకు టాజల్ లెంత్ ఇంకా ఎక్కువ కావాలి అంటే మీరు ఇంకా ఎక్కువైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు సింగిల్ కలర్‌లో అయినా మీరు టాజల్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. కింద మీరు ఫ్లవరే కాకుండా బీడ్ వేసుకోవచ్చు. లేదా టాజల్స్ అక్కర్లేదంటే ఒక పెద్ద బెల్ ఏదైనా మీరు జాయింట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే నేను మొత్తం నెట్టెడ్ రిబ్బన్‌లోనే చేయాలి టాజల్స్ కూడా అనేసి నెట్టెడ్ రిబ్బన్‌లోనే టాజల్స్ చేసేది చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒక లైన్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటివే తర్వాత మనం ఒక బీడ్ వేసేసి ఇది అయితే లాక్ చేసేసుకోవాలి. తర్వాత నేను 2 లైన్స్‌ని ఒక సింగిల్ పార్టిషన్‌గా నేనైతే రెడీ చేసుకున్నాను. అలాగే 6 లైన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒక్క టాసెల్‌కి. ఒక్క సైడ్ హ్యాంగింగ్‌కి నేను 6 లైన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడైతే చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తుంది. మీరు 4 లైన్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఎక్కువైనా కావాల్సిన ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఈ టాజల్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. తర్వాత దీన్ని మనము మెయిన్ గజమాలకి అయితే ఇది జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన టాజల్‌ని మనం గజమాలకి జాయింట్ చేసేసుకుంటే చూడండి కంప్లీట్ అయిన తర్వాత మనకిది ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. నేను డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశానని చెప్పాను కదా! సో, మీకిది ఒక్కొక్క పార్ట్ చూపిస్తున్నాను. చూడండి. కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకి లుక్కు ఇలాగే వస్తుంది. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లేదా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా! దీని లుక్ ఎంత బాగా వచ్చిందో. మనం మార్కెట్‌లో ఇలాంటివి కొనాలంటే థౌజండ్స్‌లో చెప్తారండి. చాలా ఎక్కువ కాస్టే చెప్తారు. మనం కొంచెం టైం పెట్టామంటే దీన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనిక్కడైతే 4 డిఫరెంట్ పార్ట్స్ చేసి డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేశాను. మీరు సింగిల్ కలర్‌లో అయినా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి.